ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజం తెలుసుకున్నావు సరే. ఇప్పుడేం చేయగలవు? ఈ విషయం అందరి ముందరికెళ్ళి చెప్పుకునేది కాదు. నా గురించి అమ్మకు తెలిసిందంటే ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలీదు. అరక్షణం కూడా ఆలోచించదు. కొడుకుని కూడా చూడకుండా బయటికి గెంటేస్తుంది. అందుకేగా నేను అవని చెప్పినట్టు వినాల్సొచ్చింది. నువ్వేదో చిల్లర పనులు చేసే దొంగవి అని అనుకున్నాను. తమరి దగ్గర ఈ కళలు కూడా ఉన్నాయా సారు? ఏదో అప్పుడంటే బస్తీలో ఉన్నప్పుడు డబ్బులకి బాగా కరువుండేది. తప్పలేదు. ఇక్కడికొచ్చాక మానేద్దాం అనుకుంటే ఆహ్, సడెన్‌గా మానే బుద్ధేయలేదు. అందుకే అడ్డంగా బుక్కయిపోయాను. అవనేమో మంచి అవకాశం దొరికింది కదా అని నన్ను ఇరికించేసింది. అంతే తప్ప నాకు నిన్ను వదులుకోవాలని ఉంటుందా చెప్పు? మొదటి చూపులోనే నిన్ను ప్రేమించిన వాడిని. అంత సులువుగా నేను నిన్ను మర్చిపోగలనా? నీకు దూరంగా ఉండడానికి నేను వద్దులే. చెప్పుకుంటే బావుండదు. టార్చర్ చూసాను తెలుసా? ఈ సమస్య నుంచి మనం ఎలా బయటపడాలి నిహారిక? నువ్వే ఏదోటి ఆలోచించు. కృష్ణేమో తను చేసుకోవడానికి ఒప్పుకోడు. అవని ఏమో ఒప్పించదు. ఇలాంటి సమయంలో నేనొక నిర్ణయం తీసుకోక తప్పదు అని నిర్ణయం తీసేసుకున్నాను. అది జరిగిన తర్వాత దయచేసి మీరెవ్వరూ నా గురించి ఏడవకండి. నిహారిక తలరాత ఇంతే అని సరిపెట్టుకోండి. నిహారికకు అదృష్టం లేదు అని వదిలేసేయండి. నేను ఒక గుర్తుగా మీ గుండెల్లో చిరకాలం ఉండిపోతే చాలు. ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నావు? నా మాటలు చివరి మాటల్లా మీకు అనిపిస్తున్నాయి కదా? ఈ లోకం విడిచి వెళ్లే ముందు చెప్పే మాటల్లా అనిపిస్తున్నాయి కదా? అలాంటి భావనే మీకు కలిగుంటే మాత్రం మీరు ఊహించింది నిజమే.
భరించలేని బాధని దిగమింగుకోవడం కంటే విషం మింగడం మంచిది. అందుకే నీ కళ్ళ ముందే ఈ విషం తాగేస్తాను. ఇక నేను సెలవు తీసుకుందాం అనుకుంటున్నాను. ఏంటమ్మా ఈ మాటలు? నాకు ఇంతకు మించి వేరే మార్గమే కనిపించడం లేదత్తయ్య. ఎందుకంటే పెళ్లి జరగకపోతే నేను వెనక్కి వెళ్ళలేను. నా బంధువులకి, నా ఫ్రెండ్స్ కి నా మొహం చూపించుకోలేను. నా పెళ్లి జరగకపోతే నా పేరెంట్స్ ఆత్మహత్య చేసుకుంటారు. వాళ్ళ చావులని చూడడానికి, అవమానాలను భరించడానికైతే నేనెందుకు బతుకుండాలత్తయ్య? అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. నేను ఎవ్వరికి ఇబ్బందిగా ఉండదలుచుకోలేదు. అందుకే మీ ముందే తాగేస్తాను. నిహారిక నిహారిక, ఏమండి? వేద అయ్యో, వద్దు నిహారిక ఆగమ్మా ఏంటమ్మా ఇది? వదలండి అత్తయ్య. వదలు, మా వదలండి. మాట విను, ఆగమ్మా. నిహారిక. వదలండి అత్తయ్య. నేను ఏంటమ్మా చెప్పేది ఇది వినమ్మా చెప్పండి? నిహారిక నిహారిక, నిహారిక ఏంటమ్మా ఏంటమ్మా ఇది? పిచ్చి పని ఆపమ్మా పిచ్చిదాన్ని అయిపోయేలా ఉన్నాను మామయ్య. అమ్మ నిహారిక, నీలో ఈ యాంగిల్ నేను అస్సలు ఊహించలేదు. వద్దమ్మా నిహారిక. నేను ప్రశాంతంగా చాపనివ్వండి. అమ్మా, నిహారిక. నన్నెందుకు కాపాడారు అత్తయ్య? నన్ను చావనివ్వాల్సింది. ఇప్పుడు మీరు అడ్డుకున్నా, మీరు లేని సమయంలో చేసుకొనుంటే నన్ను కాపాడేవారు లేరు కదా. అలాంటి పనులు చేసావంటే నేను చచ్చిపోయినంత ఒట్టు. ఇంతకాలం ఎదురు చూసింది నువ్వు మా కళ్ళ ముందు ఇలాంటి దారుణం చేసుకోవడానికా? మరి ఏం చేయమంటారు మావయ్య? ఇప్పుడు ఎవరితో మాట్లాడతాను, పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.